విశాఖలో సింధు ఎడ్యుకేషనల్ అకాడమీ ఆధ్వర్యంలో ఓపెన్ 10th ఇంటర్లో చేరేందుకు అడ్మిషన్లు ప్రారంభించినట్లు అకాడమీ ప్రతినిధులు డీకే రెడ్డి తెలిపారు. శుక్రవారం విశాఖ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పేద విద్యార్థులకు 10th ఇంటర్ కోర్సుల్లో చేరే వారికి ప్రత్యేకమైన శిక్షణ అందిస్తున్నట్లు తెలిపారు. సంస్థ ప్రతినిధి రాజుగౌడ్ బీసీ నేత కుమారస్వామిలో మాట్లాడుతూ పేద విద్యార్థులకు మంచి విద్యను అందించాలనే లక్ష్యంతో సింధు ఎడ్యుకేషనల్ అకాడమీ పనిచేస్తుంది అన్నారు. బడుగు బలహీన వర్గాల ప్రజలను విద్యావంతులను చేయటమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. అదేవిధంగా గ్రూప్ 1, గ్రూప్ 2 కోర్సులో చేరే వారికి కూడా ఉచితంగానే శిక్షణ అందించే ఏర్పాట్లను చేస్తున్నట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు సభ్యులు పాల్గొన్నారు. మాది సింధు ఎడ్యుకేషన్ సొసైటీ అనేటువంటి ఒక సేవా సంస్థ. ఈ సంస్థ ద్వారా ముఖ్యంగా 10th క్లాస్ ఇంటర్మీడియట్ లాంటి దూర విద్యా కోర్సులు ఏవైతే ఉన్నాయో వీటికి మేము ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకొని మేము శిక్షణ ఇస్తున్నాము. మాకు అనేక రకాల బ్రాంచ్లు ఉన్నాయి. అయితే పెందుతులో మెయిన్ బ్రాంచ్ బేస్ చేసుకొని మనం క్లాసులు కండక్ట్ చేయడం జరుగుతుంది. విశాఖపట్నంలో ప్రొఫెసర్ డీకే రెడ్డి గారి ఆధ్వర్యంలో సింధు అకాడమీ అనే సంస్థ నడపబడుతుంది. వారి ఉద్దేశం ముఖ్యంగా ఎవరైతే పేదరికంలో ఉన్నారో అండ్ బడుగు బలహీన వర్గాలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా వీలైనంత వరకు ఉచితంగా అవేర్నెస్ కల్పిస్తూ విద్యల్లో బయటకు తీసుకురావడానికి వాళ్ళని విద్యావంతులు చేయడానికి అనేక కార్యక్రమాలు ప్రొఫెసర్ డీకే రెడ్డి గారు చేస్తూ వస్తున్నారు. ఆయన ఇదిలో గ్రూప్ 2 కానీ గ్రూప్ 1 కానీ అలాంటి సబ్జెక్ట్స్ కూడా ఆయన ఫ్రీగా ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో బడుగు బలహీన వర్గాలు ఉన్నారో వారికి ఉచితంగా కోచింగ్ అందజేస్తున్నారు. ఈ సందర్భంలో భాగంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటీ ఉందో వాళ్ళు ఓపెన్లో 10th ఇంటర్ కోసం ఈరోజు అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం జరిగింది. ఈరోజు పేదరికంలో ఉన్న పిల్లలు ఉద్యోగాలు చేసుకుంటూ తల్లిదండ్రులు సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళకి చదువు లేకుండా అలాగే వెనకబడిపోతున్నారు. అటువంటి వాళ్ళందరికీ ఏదైనా ఉద్యోగం చేసుకుంటూ కూడా ఈ ఓపెన్ 10th ఇంటర్ కడితే వాళ్ళు కూడా గవర్నమెంట్లో ఏదైనా జాబులు సంపాదించుకోవచ్చు, ప్రైవేట్లో కూడా మంచి జాబులు సంపాదించుకోవచ్చు. అటువంటి కోర్సుకి సింధు అకాడమీ ద్వారా డాక్టర్ ప్రొఫెసర్ డీకే రెడ్డి గారు ఉచితంగా కూడా ఆయనకి అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా కల్పించబోతున్నాం. నెక్స్ట్ సండే ఆయన అకాడమీలోనే ఉచితంగా మనం అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టబోతున్నాం. అదేవిధంగా ఎవరైతే నిజమైన పేద పిల్లలు బడుగు బలహీన వర్గాల పిల్లలు ఉన్నారో వారికి ఉచితంగా కోచింగ్ ఇచ్చి పర్యవేక్షించి వాళ్ళని 10th ఇంటర్ పాస్ అయ్యే విధంగా డాక్టర్ రెడ్డి గారు కృషి చేస్తారని మేము భావిస్తున్నాం. ఈరోజు సింధు ఎడ్యుకేషనల్ అకాడమీ ద్వారా మన ప్రొఫెసర్ డీకే రెడ్డి గారు బడుగు బలహీన వర్గాలు అలాగే పేదవాళ్ళైన స్టూడెంట్స్ కోసం సింధు ఎడ్యుకేషన్ అకాడమీని స్థాపించి దాని ద్వారా వాళ్ళకి 10th క్లాస్ ఇంటర్మీడియట్ డిగ్రీ ఓపెన్ యూనివర్సిటీ అంటే చాలామంది పేదలు కొంతమంది ఎడ్యుకేషన్కి దూరంగా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా వాళ్ళకి ఒక ఉన్నత స్థిరాలను చేర్చాలని చెప్పేసి ఒక ముఖ్య ఉద్దేశంతో ప్రొఫెసర్ డీకే రెడ్డి గారు సింధు ఎడ్యుకేషన్ అకాడమీని స్థాపించి దాని ద్వారా ఉద్యోగం చేస్తూ జాబ్స్ చేస్తూ కూడా ఓపెన్ యూనివర్సిటీలో భాగంగా ఓపెన్ కేటగిరీలో భాగంగా 10th ఇంటర్మీడియట్ డిగ్రీ అనేటిని ఒక నామమాత్రం ఫీజుతోనే ఎగ్జామ్ ఫీజు కట్టుకొని వాళ్ళకి ఉచితంగా వాళ్ళకి ట్రైనింగ్ క్లాసెస్ అనేది కండక్ట్ చేస్తూ వాళ్ళకి ఉన్నత శిఖరాలను శిక్షించి వాళ్ళకి ఒక డిగ్రీ కానీ ఇంటర్మీడియట్ కానీ 10th క్లాస్ కానీ వాళ్ళకి ఒక మినిమం క్వాలిఫికేషన్ అందజేయాలని చెప్పేసి ఈ విధంగా ఆయన నిర్ణయించుకొని ఈ సింధు ఎడ్యుకేషన్ అకాడమీ ద్వారా ముందుకు వచ్చారు. దానికి మీ పాత్రికేయుల సపోర్ట్ కూడా మాకు ముఖ్యంగా కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.